ఈ కార్యక్రమాన్ని మీరు మీ పేరు ఏ స్కూల్ ఏ క్లాస్ లో ఉన్నారని కూడా చెప్పండి. My name is Sathvik from MJP Shampet. I have learned today very well about all these centers, how they are work for everything. The models are robotic models without any involvement of any human activities. I started ZPHS Madhukunda. Today we came here to observe this college. I want to become a student in this college. And first of all, thank you to Collector ma'am and DO ma'am to giving this opportunity to me and my school to visit this institute. Thank you to your attention and consideration. Our student joining NIT Warangal, what you want to do about the NIT Warangal, National Institute of Technology Warangal. సో ఈరోజు అందరూ విజిట్ చేశారు, చాలా మంది నేను కూడా ఉండే మా ల్యాబ్స్ అన్ని చూపించాము. బ్యాక్గ్రౌండ్ లేకుండా జేఈ క్లియర్ చేయాలంటే అది ఒక పెద్ద లైక్ హిస్టరీ లెక్క. అంటే రూరల్లో ఉన్నటువంటి పిల్లలకి అర్బన్లో ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ఇస్తున్న ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేదా టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేదా మెడికల్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు. ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్తో వాళ్ళకి ఎక్కువ ఎక్స్పోజర్ కల్పిస్తే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క నెక్స్ట్ ఇయర్స్ని అంటే హైయర్ ఎడ్యుకేషన్ని ప్లాన్ చేసుకొని వాళ్ళ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుకు. గుడ్ ఈవినింగ్. సో ఈ మెయిన్ ప్రోగ్రామ్ ఏదైతే కండక్ట్ చేశామో నిన్న ఈ రోజు కలిపి ఆల్మోస్ట్ ఒక 2000 స్టూడెంట్స్ హ్యావ్ విజిటెడ్ NIT వరంగల్. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్నారు కదా. ఫస్ట్ థింగ్ మీకు తెలుసా, NIT వరంగల్ ఇస్ అ గవర్నమెంట్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్. తెలుసా అది మీకు? దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. NIT వరంగల్ ఇస్ అ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. మీరు గవర్నమెంట్ స్కూల్స్ లో ఎట్లయితే చదువుతున్నారు ఇది కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. సిమిలర్లీ IIIT కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, IITs కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. మొత్తంలో 31 NITs ఉన్నాయి, కంట్రీ మొత్తంలో 23 IITs ఉన్నాయి. సో ఇట్లాంటివి ఆల్మోస్ట్ ఒక 55-60 కాలేజెస్, ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్న గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కంట్రీలో 60 కాలేజెస్ కంటే ఎక్కువనే ఉన్నాయి మన దగ్గర. ఇన్స్టిట్యూషన్స్ కి మీరు ఎంటర్ అవ్వాలి అంటే జేఈ మెయిన్స్ అనేది రాయాల్సి వస్తుంది. సో జనరల్ గా చాలా స్కూల్స్ కి కాలేజెస్ కి నేను వెళ్ళినప్పుడు ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారంటే ఎంసెట్ ఒక్కటి రాస్తున్నామని చాలా మంది చెప్తున్నారు. సో ఇక్కడున్న టీచర్స్ కి కూడా మై రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ ఎడ్యుకేట్ చిల్డ్రన్ అబౌట్ ఆల్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. స్పెసిఫిక్లీ ఇక్కడున్న 9th, 10th అండ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి నుంచే మీరు జేఈ మెయిన్స్ గురించి తెలుసుకొని మీకు ఆ టైం వచ్చినప్పుడు మీరు కూడా అటెంప్ట్ చేయాలి అనేది దట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఈరోజు ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడున్న ఫెసిలిటీస్, ల్యాబ్స్ ఇవన్నీ చూపించింది బేసిక్లీ టు హెల్ప్ యూ గెయిన్ సమ్ నాలెడ్జ్. మీరు ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది మీకు, మీరు కష్టపడి చదివితే, రోజు డిసిప్లిన్గా చదివితే, ఈ 2-3 ఇయర్స్ మంచిగా చదువుకుంటే ఎట్లాంటి ఇన్స్టిట్యూషన్స్లో మీరు ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ పొందొచ్చు అండ్ ఆ ఇన్స్టిట్యూషన్స్ ఏమేమి ఉంటాయనేది చూపించడానికి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మన కంట్రీలో ఉన్న 29 స్టేట్స్ నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చి కూడా ఇక్కడ స్టూడెంట్స్ చదువుతూ ఉంటారు. సో ఆటోమేటిక్గా మీకు ఆ కల్చర్ అవ్వచ్చు, లాంగ్వేజ్ అవ్వచ్చు, మీరు మాట్లాడే ఇంగ్లీష్ అవ్వచ్చు, అన్నీ కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది మీ లైఫ్లో. సో ఇది మీరు గుర్తుపెట్టుకొని ఈ 2-3 ఇయర్స్ సిన్సియర్గా కష్టపడాలి, చాలా ఎఫర్ట్ పెట్టాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడు ఇంట్లో వాళ్ళు అంటారు ఇక్కడే వరంగల్లోనే ఉంది కదా, కాకపోతే డిగ్రీ కాలేజ్లో చదువుకుందాము, లేదు అంటే ఏదో ఒకటి డిగ్రీ కాలేజ్లో చదువుదాము, ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకుందాము అనేది చాలా మంది రిలేటివ్స్ అనొచ్చు, పేరెంట్స్ అనొచ్చు. కానీ ఎప్పుడు కూడా మీ గోల్ అనేది ఏదైతే ఉంటుందో చాలా హై పెట్టుకుంటే ఆ గోల్ని అచీవ్ అయ్యే దాంట్లో మీరు ఏదైతే కష్టం చేస్తారో ఏదో ఒక మంచి పొజిషన్కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ ఎయిమ్ ఫర్ ద బెస్ట్. సో IITs and NITs are the best institutes in the country, government institutes ఉన్నాయి. సో ప్లీజ్ ఎయిమ్ ఫర్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అదే గోల్ మీరు మైండ్లో పెట్టుకొని వర్క్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఐ హోప్ అలాంగ్ విత్ NIT మీరు వేరేవి కూడా విజిట్ చేశారు కాబట్టి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఎంజాయ్ చేశారు ఈరోజు మార్నింగ్ జూపాకి వెళ్ళారా, సైన్స్ సెంటర్, దట్ యూ హ్యాడ్ అ వెరీ గుడ్ ఎక్స్కర్షన్ అండ్ మీలో చాలా మంది మంచి మార్క్స్ పొంది మంచి ఇన్స్టిట్యూట్స్లో మంచి స్ట్రీమ్స్లో మీరు సెటిల్ అవుతారు అని ఆశిస్తున్నాము.